వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను వందన. ముందుగా హెడ్లైన్స్. రేవంత్ కు వాసు భయం పట్టుకుందన్న హరీష్ రావు. శివాజీకి మంచు మనోజ్ స్ట్రాంగ్ కౌంటర్. రైతు భరోసా పథకంలో కీలక మార్పులు. ఎన్ఆర్ఐలకు ప్రత్యేక తిరుమల శ్రీవారి దర్శనం. ఇక వివరాలకు వెళితే, కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ సర్కార్ డిఫెన్స్ లో పడిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ కు వాసు భయం పట్టుకుందని, అందుకే సచివాలయానికి పోవడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 4,000 మంది సర్పంచులుగా గెలిచారని, బీఆర్ఎస్ దెబ్బకు డీసీసీబీలకు ఎన్నికలు పెట్టడం లేదని, కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేయాలని చూస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి పోలీసులు లేకుండా ఓయూకు వస్తానని చెప్పారని, కానీ పోలీస్ పహారా మధ్య వచ్చారని అన్నారు. ఇరిగేషన్పై పీపీటీని స్వాగతిస్తున్నామని, పీపీటీపై అసెంబ్లీలో తమకు సరిపడా అవకాశం ఇవ్వాలని కోరారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కడం, మైక్ కట్ చేయడం లాంటివి చెయ్యొద్దని అన్నారు. ఎవరి వాదన నిజమో ప్రజలు తేలుస్తారని చెప్పారు. సిపిఐ, ఎంఐఎం, బీజేపీ కంటే తక్కువ సమయం బీఆర్ఎస్ కు ఇస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కు ప్రభుత్వం భయపడుతుందని, అవకాశం ఇస్తే అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కారు బట్టలు విప్పుతామని వ్యాఖ్యానించారు. దండోర సినిమా ఈవెంట్ లో టాలీవుడ్ నటుడు శివాజీ మహిళల వస్త్రాధారణపై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తప్పుడు పడుతూ ఇప్పటికే సింగర్ చిన్మయి, అనసూయ శివాజీని విమర్శించగా, తాజాగా మంచు మనోజ్ కూడా శివాజీ పేరు ఎత్తకుండానే ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు. మహిళల దుస్తుల విషయంలో నీతులు చెప్పడం, వారిపై నైతిక బాధ్యత లేదు అని ఆరోపించడం అనేది చాలా పాతకాలపు ఆలోచన. ఇలాంటి వ్యాఖ్యలు తనను తీవ్ర నిరాశను కలిగించాయని మనోజ్ పేర్కొన్నారు. అలాగే శివాజీ చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21లను ఉల్లంఘించేలా ఉన్నాయని మనోజ్ గుర్తు చేశారు. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ అనేవి చర్చించలేని అంశాలని, మహిళల బట్టలపై తీర్పు ఇచ్చే అధికారం ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు. మహిళలను కించపరిచేలా వస్తువులుగా చూస్తూ మాట్లాడిన ఆ సీనియర్ నటుడి తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. అటువంటి మాటలు పురుషులందరి అభిప్రాయం కాదని అని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ ఫిగర్స్ గా ఉన్నవారు సమాజంపై తమ మాటల ప్రభావం ఉంటుందని గుర్తించి బాధ్యతగా మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ఇలాంటి ప్రవర్తనను సాధారణీకరించడం లేదా మౌనంగా భరించడం ఇకపై కుదరదని మనోజ్ తన పోస్టులో రాసుకొచ్చారు. మహిళలకు ఎప్పుడూ గౌరవం, సమానత్వం దక్కాలి. ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండటం సరైన పద్ధతి కాదు. మనోజ్ కుమార్ తన పోస్టును ముగించాడు. శివాజీ ఇటీవల ఒక సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ, హీరోయిన్లు సంప్రదాయబద్దంగా ఉండాలని, పొట్టిబట్టలు వేసుకుంటే బయట పొగిడినా లోపల అసహించుకుంటారని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై మంచు మనోజ్ చేసిన కౌంటర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తుంది. ఈ పథకం అమలు, మార్గదర్శకాలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇకపై రైతు భరోసా నిధులను కేవలం సాగు చేసే రైతులకే అందించాలని ఆయన ఆదేశించారు. సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లుగా ఇవ్వడం సాధ్యం కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. రైతన్నలకు పెట్టుబడి సాయంగా ఎకరాకు 4,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు 8,000 రూపాయలు మొదట చెల్లించింది. ఆ తర్వాత పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 5,000 రూపాయలకు పెంచింది. అయితే ఈ పథకంలో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఆరోపణలొచ్చాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా మార్పు చేస్తూ ఎకరాకు పెట్టుబడి సాయం 6,000 రూపాయలకు పెంచింది. ఈ పథకం ద్వారా అనర్హులు సైతం లబ్ధి పొందుతున్నారని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో అర్హులైన రైతులకే ఈ పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయానికొచ్చింది. సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అనేది కోట్లాది భక్తుల కల. దేశంలోనే కాకుండా విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు, ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా భారతదేశానికి వచ్చిన ప్రతిసారి తిరుమల యాత్రను తమ ప్రయాణంలో భాగంగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఎన్ఆర్ఐ భక్తులు తిరుమలలోని సుపదం మార్గం ద్వారా నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లవచ్చు. ఈ దర్శనానికి ముందస్తుగా ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు. అవసరమైన డాక్యుమెంట్లను చూపించి ఒక్కొక్కరికి 300 రూపాయలు చెల్లించి టికెట్ పొందవచ్చు. సాధారణంగా ఈ ప్రత్యేక దర్శనం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. భక్తుల రద్దీని బట్టి సమయాల్లో మార్పులుండొచ్చు. ఈ దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలి. అలాగే భారత్కు వచ్చిన తేదీ నుంచి 30 రోజుల్లోపు మాత్రమే ఈ ప్రత్యేక ఎన్ఆర్ఐ దర్శనానికి అర్హులు. దర్శన సమయంలో ఒరిజినల్ పాస్పోర్ట్ తప్పనిసరి. పాస్పోర్ట్లోని ఇమిగ్రేషన్ అరైవల్ స్టాంప్ ఆధారంగా అధికారులు ధృవీకరిస్తారు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా లేదా PIO కార్డు ఉన్నవారు వాటిని కూడా చూపించాలి.
ఎన్ఆర్ఐ భక్తులతో పాటు వచ్చిన స్థానిక కుటుంబ సభ్యులకు సుపదం మార్గం ద్వారా దర్శనం అనుమతి ఉండదు. వారు సాధారణ భక్తుల్లాగానే ఆన్లైన్లో 300 రూపాయల టికెట్, ప్రత్యేక దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి. దర్శనం మాత్రమే కాకుండా తిరుమలలో వసతి, ఆతిథ్య సేవల కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ తప్పనిసరి. తిరుమలలో ఎప్పుడూ భారీ రద్దీ ఉండటంతో విదేశాల నుంచి వచ్చే భక్తులు కనీసం 60 రోజుల ముందుగానే వసతి బుక్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన వంటి ఆతిథ్య సేవలకు లక్కీ డిప్ విధానం అమల్లో ఉంది. ఈ సేవల కోసం పాస్పోర్ట్ వివరాలు ఇవ్వాలి. దర్శనం లేదా వసతి సమయంలో బుకింగ్లో ఉపయోగించిన అసలు పాస్పోర్ట్ను చూపించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటిస్తే ఎన్ఆర్ఐ భక్తులు ప్రశాంతంగా, సులభంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.